హలో గాయ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ఆఫీస్కి లేట్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు. సో ఇన్స్టెంట్గా ఏమైపోతుందా అని ఆలోచిస్తున్న టైంలో ఇంట్లో ఎగ్స్ కనిపించింది, బ్రెడ్ కనిపించింది. సో ఇంకా లేట్ ఎందుకు, బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకున్నాను. సో నేనైతే ఇది చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా అది మన ఇష్టం, కొంచెం నెయ్యితో కాల్చుకుంటే బ్రెడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను కొంచెం నెయ్యితో బ్రెడ్ అయితే టూ సైడ్స్ కొంచెం రోస్ట్ చేసుకున్నాను. సో ఆమ్లెట్ కావాల్సి నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఈ ఎగ్ కూడా పగలగొట్టి దాంట్లో వేసేసి దాంట్లో మన స్పైసెస్కి సరిపోయేలాగా కారం అండ్ అలాగే సాల్ట్ వేసేసుకొని మంచిగా మొత్తం కలిపేసాను. సో కలిపేసిన తర్వాత కొంచెం పెనం మీద మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆమ్లెట్ మనం ఎలా అయితే ఆమ్లెట్ వేసుకుంటామో అలా ఆమ్లెట్ వేసుకొని దానిపైన మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన బ్రెడ్ పీసెస్ అనేవి పెట్టుకొని ఆమ్లెట్ బాగా ఫ్రై అయ్యి కుక్ అయిన తర్వాత ఆ సైడ్స్ అనేవి బ్రెడ్ పైకి వచ్చేలాగా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా సైడ్స్ వచ్చేలాగా ఇక్కడ నేను ఆమ్లెట్ కొంచెం చిన్నగా పోసాను. కొంచెం మీరు పెద్దగా పోసుకోండి, అప్పుడే మనకి బ్రెడ్ మొత్తం కవర్ అయ్యి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఆమ్లెట్ తగులుతూ ఆ బ్రెడ్ తింటా ఉంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. సో అలా పోసేసుకొని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని ముందే చెప్తున్నా బాగా ఉడికిద్దాకా ఉండాలి, ఎందుకంటే మనం మధ్యలో బ్రెడ్ పెడతాం కాబట్టి కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. పచ్చి పచ్చిగా కాదు, మొత్తం ఫ్రై అయిన తాకు ఉంటేనే మనకి టేస్ట్ మంచిగా తెలుస్తుంది. సో మొత్తం 2 సైడ్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా మధ్యలో చాక్తో కట్ చేసుకొని వేడి వేడిగా తింటుంటే బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.